రాయలసీమలోని చిన్న గ్రామానికి చెందిన రామయ్యకు చిన్నప్పటినుంచి నేలంటే మమకారం. తండ్రి మరణానంతరం కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకొని, వర్షాభావం మధ్య కూడా రైతాంగాన్ని వదలకుండా కృషి కొనసాగించాడు. ఒకసారి ప్రభుత్వం నిర్వహించిన శిక్షణలో ఆయన ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు నేర్చుకున్నాడు. మొదట పంటలు తక్కువగా వచ్చినా, రెండవ సంవత్సరం మిరపకాయలు, టమోటాలు మంచి దిగుబడి ఇచ్చాయి. పట్టణ మార్కెట్లో మంచి ధర లభించడంతో ఆయన పేరు ప్రాంతమంతా ప్రసిద్ధి చెందింది. రామయ్య ఉదాహరణతో గ్రామంలోని రైతులు కూడా ఆర్గానిక్ పద్ధతులు అవలంబించారు. ఆయన వారికి ఉచితంగా బీజాలు, జ్ఞానం పంచాడు. గ్రామం పచ్చగా మారింది. ప్రకృతి తిరిగి ప్రాణం పొందింది. జిల్లా అధికారులు ఆయనను ఉత్తమ రైతు గా సత్కరించారు. రామయ్య మాత్రం వినయంగా, ఈ నేలే నన్ను గౌరవించింది అని అన్నారు. ఇప్పుడు ఆయన పొలం విద్యార్థులకు శిక్షణా కేంద్రంగా మారింది. యువత ఆయన వద్ద నేర్చుకుంటున్నారు. రామయ్య జీవితం ప్రతి రైతుకు ఒక సందేశం ఇస్తుంది. కష్టపడి నేలను ప్రేమిస్తే విజయమే అనుసరిస్తుంది.